హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో రానటువంటి 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలో డిసెంబర్ 27 వరకు కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో దాదాపుగా భారీ వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. సింగరాయకొండ, కావలి, ఒంగోలు, కనిగిరి, ఉదయగిరి, నెల్లూరు, గూడూరు, నారాయణపేట, శ్రీకాళహస్తి, రేణిగుంట, రాజంపేట, కడప, తాడిపత్రి, బద్దువేల్, చీరాల, రేపల్లె, తెనాలి, విజయవాడ, మంగళగిరి, అమరావతి, తాడేపల్లి, తణుకు, భీమవరం, నరసాపురం, మచిలీపట్నం, అసరావుపేట, రాజమండ్రి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. ఇక ఆ తర్వాత రాయలసీమలోని చిత్తూరు ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం. మిగిలిన అన్ని రాయలసీమ జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై చిరుజల్లు నమోదవుతాయి. ఇక వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయి. దాదాపుగా డిసెంబర్ 28వ తారీఖు వరకు కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు నమోదవుతాయి. తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు రాత్రికి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలుంటాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.